హలో నమస్తే, నేను అశోక్. జనసేన పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతుంది? అసలు జనసేన టీడీపీ పొత్తులోకి బీజేపీ వస్తుందా? బీజేపీ వస్తే జనసేన పరిస్థితి ఏంటి? ఒంటరిగా పోటీ చేస్తాము, మాకు ఒంటరిగా పోటీ చేసినా కూడా విజయం సాధించేంత బలం ఉందని చెప్పేసి టీడీపీ నేతలు, టీడీపీకి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించి కీలక నేతలు చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జనసేన టీడీపీ రామ్ చెప్పుకుంటే బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తే అసలు జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తారు? జనసేన పోటీ చేసే నియోజకవర్గాలు ఏంటి? అక్కడ అంతమంది అభ్యర్థులు ఉన్నారా? ఒకవేళ పోటీ చేస్తే ఎన్ని చోట్ల జనసేన పార్టీ గెలుస్తుంది? పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తున్నారు? ఆయన ఈసారి 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తారా లేదా 1 నియోజకవర్గంలో పోటీ చేస్తారా? ఇలాంటి చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే జనసేన పార్టీకి సంబంధించి ఆ నియోజకవర్గాలు, జనసేన పార్టీ గతంలో 2019 ఎన్నికల్లో ఏవైతే ప్రధాన బలంగా చాటుకున్నటువంటి నియోజకవర్గాలు ఉన్నాయో వాటన్ని గురించి ఈరోజు అనాలిసిస్ చేద్దాం. ఈరోజు అనాలిసిస్లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ ఆస్ట్రాలజర్ జీవీఎల్ఎన్ చారి గారు. చారి గారు నమస్కారం. ఏంటి సార్ ఈ జనసేన టాపిక్ చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది జనాల్లో. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నంతసేపేమో టీడీపీ కంటే కూడా జనసేనకి ఎక్కువ ఎలివేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన బయటకు వచ్చిన తర్వాత జనసేన తొక్కేస్తున్నారు, టీడీపీకి ఇచ్చేస్తున్నారు. ఏం జరుగుతుంది? అంటే చంద్రబాబు గారు జనసేన తొక్కటం కాదు, జనసేన తెలుగుదేశంతో సర్దుకుపోతుంది. ఎందుకంటే ఇక్కడ అవకాశం ఉన్నది ఫిబ్రవరి 2, 3 మనకు నోటిఫికేషన్ వచ్చింది అని అంటే ఈ మధ్యలో ఉన్నటువంటి సమయం 15 రోజులు. ఈ 15 రోజుల్లో 4 రోజులు పండగలకు పోతాయి. ఈ 4 రోజులు కోళ్ల పందాలు, బ్రాకెట్ ఆటలు, జాకెట్ ఆటలు ఉంటాయి. అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్యాండిడేట్లు అంటే ఇక్కడ వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయాలు. నిన్న మనం టీడీపీకి సంబంధించినటువంటి ఒక 69 స్థానాలను మనం పందెం కోళ్ళని దించాం. ఇది ఎవరికి కూడా ఊహకు అందనటువంటిది, తెలియని అంశాన్ని చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకంలోని బుధుడు యొక్క స్థానాన్ని అనుసరించి వీరికే సీట్లు ఇస్తారు అనేది మనం గెస్ చేసాం. దానివల్ల మనకు చాలా ఫోన్లు ఒత్తిళ్ళు వచ్చాయి. అయినప్పటికీ శాస్త్రం చెప్పినటువంటి ధర్మాన్ని మనం వేడకూడదు కాబట్టి మన బతుకు మంది తిడితే తిట్టారు, చేయగలిగింది ఏముంది? రేపు వాళ్ళు ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం చెప్పు? ఈ తిట్టిన వాళ్ళు ఏమన్నా మనల్ని ఆదరిస్తారు, సారీ చెబుతారా? చెప్పరు. సో కాబట్టి వాళ్ళ బతుకుల వాళ్ళే మన బతుకులు మనవి. సో ఇక్కడ వాస్తవానికి జనసేనకు ఆంధ్రప్రదేశ్లో 70 స్థానాల్లో ఒక 50 స్థానాల్లో ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్లోను, ఒక 20 స్థానాల్లో థర్డ్ ప్లేస్లో గట్టి ఫైట్ ఇస్తుంది. మనం పాడిందే పాటరా పాచిపళ్ళ దాసుడా అని తీరా ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో 25 స్థానాలను వాళ్ళకి ఇస్తే గౌరవం ఉంటుందంటే వాళ్ళకి కేవలం అత్యవసరం 8 నుంచి 10 కంటే ఎక్కువ ఇచ్చేది కనపడతలేదు టీడీపీ. సో కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే వైసీపీకి పరోక్షంగా ఈ 2 పార్టీలు మద్దతు ఇస్తున్నాయో మనకు ఆలోచన కలుగుతుంది. గెలుపుకి మద్దతు. ఒక స్టేజీలో వైసీపీ పార్టీ కూడా కంగు తింటున్న సమయంలో కూడా ఈ జనసేన గెలిచే స్థానాలపై జగన్మోహన్ రెడ్డి పూర్తిస్థాయి దృష్టి పెట్టినప్పటికీ ఎప్పుడైతే బలమైన స్థానాల్లో ఎక్కువ స్థానాలు టీడీపీ పోటీ చేయడం వల్ల జనసేన పరోక్షంగాను ప్రత్యేక టీడీపీ పార్టీ జనసేనకి మన వైసీపీకి సపోర్ట్ చేస్తుంది. ఓకే. సో ప్రభుత్వం నువ్వు అక్కడే ఉండమేటి తిరుగుతూనే ఉంటావు అన్నట్టుగా వరిస్తుంది. ఇటువంటి కోవలో ఒకవేళ టీడీపీ కాకుండా జనసేన బీజేపీ కలిసి పోటీ చేసేటువంటి స్థానాలు చూసినట్టే మనకు ఉన్నటువంటి అంచనాల ప్రకారం 20 సీట్లు బీజేపీకి ఇచ్చేటట్టుగాను, జనసేనకి ఇచ్చేటట్టుగా 2 ఎంపీ సీట్లు ఇచ్చేట్టుగా మార్మికంగా ఒప్పందం జరిగిందేమో అనుకుంటున్నాను. అంటే మిగతా సీట్లు అన్నింటిలో బీజేపీ పోటీ చేస్తా, మిగతా సీట్లో 10 సీట్లు ఏమో వీళ్ళకి ఇస్తారేమో, అక్కడికి బీజేపీకి ఇస్తారు. అంటే 35-36 సీట్లు పోతే మిగతా మొత్తం వాళ్ళు టీడీపీ అంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలి కదా. మరి జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలి అంటే ఎక్కువ సీట్లు టీడీపీ పోటీ చేయాలి. ఆయన అవ్వకపోయినా మీరు చేసేటట్టు కనిపిస్తున్నారు. ఇక్కడ ప్రత్యక్ష కనపడుతుంది కదండి. కాపు నియోజకవర్గాలు బలంగా ఉన్నటువంటి ప్రాంతంలో టీడీపీకి తల ఒగ్గి
అవమానపడుతూ అంతర్గత మదనం చెందుతూ 10 సీట్లు తీసుకున్నప్పుడే కాపుల పరువు పోయింది అక్కడ. ఏంటి మీరు ఇచ్చేసారా ఏంటి కన్ఫర్మ్ చేశారు మీరు? 100% అండి. గ్రౌండ్ వర్క్ చేసిన వ్యక్తిని నేను. గ్రౌండ్ వర్క్ చేసిన వ్యక్తిని. గోదావరి జిల్లాలో ఎన్ని ఇస్తున్నారు జనసేనకి? 8 ఇస్తారు. 8 2 జిల్లాలు 30 దాదాపు 2 జిల్లాల 33 సీట్లకి వాళ్ళకి ఇచ్చేది 8 నుంచి 10 ఇస్తారండి. మిగతా 23 సీట్లు అండి. సరే ఏం సార్ మీరు వాళ్ళు కూడా ఇంత అనాలిసిస్ చేసుకుని ఉంటారేమో. మీరు ఇప్పుడు డిసైడ్ చేసి చెప్తున్నారు సార్. 33 స్థానాల్లో ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు పోగా మిగిలే 30. 3 సీట్లు తీసేయండి. ఈ 30 సీట్లలో హీనపక్షం 20 నుంచి 23 సీట్లు జనసేన బలంగా ఉందండి. నేను అదే అడుగుతున్నా, 20 సీట్లలో జనసేన బలంగా ఉంటే మీరు 8 సీట్ల నుంచి 10 సీట్లు ఇస్తారని ఎలా అంటారు? సింపుల్ గా నేను తణుకు నియోజకవర్గంలో జనసేన బలంగా ఉంది అని అంటే నాకు తణుకు ఎమ్మెల్యే కొడుకు ఫోన్ చేశాడు, మీరు ఎట్లా చదువుతారండి అని. అంటే ఆ వాయిస్ వాళ్ళ దాకా వెళ్ళిందంటే కొద్దిగా ఆలోచిస్తున్నారు వాళ్ళు. బట్ రాజోలు నియోజకవర్గం ఉంది, రాపాక గెలిచిన వ్యక్తే అంటే అక్కడ బలం ఉండబట్టే గెలిచాడు కదా. అమలాపురం ఎస్సీ నియోజకవర్గం అయినా జనసేన పట్టున్న వ్యక్తే కదా. కాకినాడ రూరల్ కనపడుతుందా, నరసాపురం ఉందా, భీమవరం ఉందా, భీమవరంలో 50,000 సీట్లు వచ్చినాయా? 50,000 ఓట్లు వచ్చినాయి. ఇటువంటి బలమైన పిఠాపురం కూడా గట్టి ఫైట్ ఇవ్వలేదా లాస్ట్? ఇట్లా నీకు 33 స్థానాల్లో 3 ఎస్సీ రిజర్వ్ తీసేసినా కూడా 30 స్థానాల్లో నుంచి 25 స్థానాలు జనసేన బలంగా ఉండి ఇప్పుడు వ్యూహాత్మకంగా జగన్మోహన్ రెడ్డి తోట నరసింహని తీసుకొచ్చాడండి. తోట నరసింహాన్ని జగన్మోహన్ తీసుకొచ్చాడు. తోట గోపాలకృష్ణ త్రిమూర్తులు ఉన్నాడా? మరి కొత్తపల్లి సుబ్బారెడ్డి ఎందుకు మాట్లాడతలేదు? అంటే ఇక్కడ బలమైన కాపు నియోజకవర్గం తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో టోటల్గా కాపు నియోజకవర్గం ఉన్నటువంటి డిసైడ్ ఫ్యాక్టర్ ఉన్నటువంటి లేలో పవన్ కళ్యాణ్కి సాలిడ్ ఓట్లు పడేటువంటి ఓట్ బ్యాంక్ ఉంది. ఓకే, అందులో కొత్తగా జాయిన్ అయిన ఓట్లు కొన్ని ఉన్నాయి, యూత్. అవును, అవన్నీ ఇటుపోతాయండి, జనసేన వెళ్తాయి. కానీ జనసేనకి పడేటువంటి జనసేన క్యాడర్ మొత్తం అలయన్స్లో టీడీపీకి ఓట్లు వేస్తే టీడీపీ ఓట్ షేరు జనసేనకు ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నటువంటి గ్యారంటీ లేదు. కాబట్టి ఉండదు, కాబట్టి ఆయన మాట వినరు. కాబట్టి ఇక్కడ వ్యూహాత్మకంగా ఆయన అభ్యర్థుల్ని ఎత్తుక్కోవడానికి అవకాశం లేకుండా టైం డ్రాగన్ లాక్కుంటూ వచ్చారు ఇప్పుడు దాకా. ఓవరాల్గా ఉత్తరాంధ్రలో తెలుగుదేశం, మన జనసేన, బీజేపీ ఇద్దరు కలిపిన అంచనా ప్రకారం 36 సీట్లు ఇస్తారండి. ఓకే, ఒకవేళ బీజేపీ పొత్తులోకి వస్తే ఓకే. అందులో భాగంగా మనకు ఉత్తరాంధ్రలో నరసన్నపేట, ఎస్కోట, నెల్లిమర్ల ఆ 3 సీట్లు జనసేనకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే. విశాఖ సౌత్, పెందుర్తి, గాజువాక, యలమంచిలి, మాడుగుల, విశాఖపట్నంలో సుమారు 5 సీట్ల వరకు వాళ్ళకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉభయ గోదావరి జిల్లాలో రాజోలు, కాకినాడ సిటీ, పిఠాపురం, రాజమండ్రి రూరల్, రాజానగరం, అమలాపురం, కొత్తపేట, నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, కోవూరు, ఉంగుటూరు. అంటే సుమారు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 13 స్థానాలు కనబడుతున్నాయి. ఈ 13 స్థానాలు ఇది బీజేపీ కొన్ని, వీరికి కొన్ని. కోస్తా ఆంధ్ర వచ్చేసరికి అవినిగడ్డ, మచిలీపట్నం, పెడన, విజయవాడ వెస్ట్, గుంటూరు వెస్ట్, తెనాలి, చీరాల, దర్శి. ఓకే. కోస్తాంధ్రకు వచ్చేసరికి అవినిగడ్డ వచ్చేసరికి అక్కడ బీసీ ఓట్ బ్యాంక్ ఉన్నప్పటికీ అక్కడ వైసీపీకి బలమైనటువంటి ప్రాంతం అది. మచిలీపట్నం వచ్చేసరికి బలమైనటువంటి వైసీపీ ప్రాంతం, పెడన వైసీపీకి అనుకూల ప్రాంతం. అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు చూడండి, ఇవి తెలుగుదేశం పార్టీ గెలవని సీట్లు ఇవన్నీ. ఓకే. విజయవాడ వెస్ట్, గుంటూరు వెస్ట్, తెనాలి నాదెళ్ల మనోహర్కి ఇస్తారు అవకాశం వరకు, చీరాల, దర్శి వైసీపీ కంచుకోటది. అవును.
నెల్లూరు అర్బన్ కానీ నెల్లూరు రూరల్ కానీ చూడాలి వ్యూహాత్మకంగా నెల్లూరు అర్బన్ నెల్లూరు రూరల్ అంటే ఇక్కడ ఈ రెండు గెలిచే సీట్లు కాదు. ఎందుకు అక్కడ కోటమిరెడ్డి ఉన్నాడుగా, ఆయన తెలుగుదేశం. అవును టీడీపీ. అంటే వైసీపీ నుంచి టీడీపీకి వచ్చి జనసేనకి సపోర్ట్ చేస్తాడు ఆయన తన సీట్ వదులుకొని. ఏమోనండి, ఇప్పుడు వాళ్ళ అధికారంలో రావడం కోసం సపోర్ట్ చేయొచ్చేమో. ఇక్కడ 5 సంవత్సరాల పాటు రాజ్యాధికారం అనుభవించి సీటు మారితేనే గగ్గోలు పెట్టేటువంటి నాయకులు ఉన్నప్పుడు పార్టీ మారి పార్టీకి వచ్చి సీటు ఈ 2 సీట్లు డౌట్ఫుల్వి నెల్లూరు అర్బన్. అట్లాగే అర్బన్లో మాజీ మంత్రి నారాయణ ఉన్నాడు, రూరల్లో కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. అసలు వీళ్ళిద్దరూ పోటీ చేస్తారో లేదో చివరిదాకా అర్థం కాని పరిస్థితులకు ఉంది. అట్లాగే రాయలసీమలో తిరుపతి, మదనపల్లి, చిత్తూరు, రాజంపేట, ఆళ్లగడ్డ, అనంతపురం టౌన్, ధర్మవరం. అక్కడ టీడీపీ మరి పరిటాల శ్రీరామ్ పరిస్థితి ఇప్పుడు మనకు ఇది మన వ్యూహాత్మకమైన అంచనా ఇది. సో ఈ ప్రాంతాల్లో ఇప్పుడు ఉదాహరణకు తిరుపతి ఉంది, సరే తిరుపతి బీసీ సెటిలర్స్ ఎక్కువ అక్కడ. మదనపల్లి వచ్చేసరికి ముస్లిం మైనారిటీ ప్రాంతం అది. రెండోది చిత్తూరు వచ్చేసరికి సాధ్యమైనంత వరకు పెద్దిరామ చంద్రారెడ్డి గారి కనుసల్లో నడుస్తుంది అది. రాజంపేట వచ్చేసరికి బలమైన వైసీపీ కేడర్ ఉన్నటువంటి ప్రాంతం. ఆళ్లగడ్డ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి సభకి జనసేన కానీ ఏవి సుబ్బారెడ్డి కానీ రావద్దని అల్టిమేట్ ఇచ్చినటువంటి ఆళ్లగడ్డలో జనసేన పోటీ చేస్తే ఫలితాలు ఏమొస్తాయి చెప్పండి. రెండోది అనంతపురం టౌను, ధర్మవరం. అంటే ఇక్కడ 25 సీట్లు ప్లస్ 10 ఇస్తూ 36 సీట్లు ఇస్తూ క్రమేణా నా అంచనా ప్రకారం జనసేన యొక్క వాయిస్ని తగ్గించే విధంగానే రేపు రాబోయే లిస్టు మనకు వస్తుంది. అంటే మీరు చెప్పింది 37 సీట్లు, 37 సీట్లు. దీంట్లో 10 బీజేపీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే పొత్తులు ఒకవేళ బీజేపీ కూడా వస్తే పొత్తులు లేకపోతే 25 ఏముంది మరి అలా ఎలా ఉంటుందండి. ఇప్పుడు మీరు చెప్పేది సార్, ఇప్పుడు ఒకటి చెప్పండి సార్. ఇప్పుడు బీజేపీ వస్తే 37, బీజేపీ రాకపోయినా కూడా అక్కడ బలం ఉంది కదా, వాళ్ళకు కేడర్ కోరుకుంటుంది కదా అక్కడ పోటీ చేయాలని. నెల్లూరు అర్బన్ రూరల్ వాళ్ళిద్దరిని చేద్దాం, వాళ్ళిద్దరిని ఏం చేయాలి? టీడీపీ. ధర్మవరం ఏం చేయాలి? అనంతపురం టౌన్ ఏం చేయాలి? అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ వ్యూహాత్మకమైన ఆలోచన ఏంటంటే ఒకవేళ బీజేపీ పొత్తు గనక వస్తే 37తో పోతారు, బీజేపీ వెడంగా ఉంటే 25 ఇస్తారు. ఓకే. అట్లాగే ఎంపీకి వచ్చేసరికి బీజేపీకి ఇచ్చేటువంటి ఎంపీ సీట్లు అరకు, రాజమండ్రి, విజయవాడ, హిందూపురం, తిరుపతి, రాజంపేట 6 ఎంపీ సీట్లు. జనసేనకి అనకాపల్లి, కాకినాడ 6 ఎంపీ సీట్లు బీజేపీకి పొత్తులో ఇస్తే ఈ 8లో 3 ఎంపీ సీట్లు ఓడిపోయే సీట్లు కాదు సార్. 6లో కనీసం 6 అభ్యర్థులు ఉన్నారా ముందు అక్కడ? టీడీపీ క్యాండిడేట్లు దించుతారండి. ఇప్పుడు టీడీపీ క్యాండిడేట్ గతంలో కైకలూరులో గెలిచినటువంటి అభ్యర్థి ఎవరండి? టీడీపీ క్యాండిడేట్ కాదా? ఇప్పుడు జనసేనకి మనకు గట్టిగా అభ్యర్థులు కనపడేది ఎక్కడ ఉన్నారు? మనకు గాజువాక కనపడుతున్నాడు, అవునా? రాజమండ్రి రూరల్ కనపడుతున్నాడు. సరే భీమవరం ఆయన పోటీ చేస్తాడే సెకండరీ విషయం. నరసాపురం రఘురామకృష్ణరాజును పోటీ చేస్తారా? ఏమో పోటీ చేస్తాను అంటే ఇక్కడ లేకపోతే నాగబాబు గారు పోటీ చేస్తారా? అంటే మొట్టమొదట తెనాలనేసరికి మనకు నాదల మనోహర్ కనపడుతున్నారు, చీరాల ఆమంచి వాళ్ళ తమ్ముడు కనపడుతున్నాడు, దరిసి ఎవరు కనపడుతున్నారు? అంటే ఇక్కడ జనసేన యొక్క బలాన్ని గ్రావిటీని గ్రాడ్యువల్గా తగ్గిస్తూ ఒక స్టేజీలో పవన్ కళ్యాణ్ గారే తెలుగుదేశం బలహీన పడుతోంది, దానికి మనం లిఫ్ట్ ఇవ్వాలి. అవును, ఇస్తుంది టీడీపీ మీడియా బాగా లిఫ్ట్ ఇస్తుంది టీడీపీకి. మన పవన్ కళ్యాణ్ స్వయంగా అన్నమాట ఒక మీడియా పాయింట్లో
క్రమేణా తెలుగుదేశం బలహీనపడుతుంది, వాళ్ళకి మనం లిఫ్ట్ ఇవ్వాలి, నాతో కలిసి రండి, మనం కలిసి ముందుకు వెళదాం అన్న సమయంలో అసలు నీ క్యాండిడేట్లు ఎవరు? ఈ 25 ప్లేసులు కేటాయించినప్పుడు నరసన్నపేట సీటు ఎవరిదండి? ధర్మాన ప్రసాదరావు. అక్కడ గెలిచే సీటు కాదుగా, అది జనసేనకి ఇస్తారు. ఎస్ కోట, శృంగవరపు కోట వైసీపీ క్యాండిడేట్, అది వస్తుందా? నెల్లిమర్ల అది వస్తుందా? వస్తే విశాఖ సౌత్, పెందుర్తిలో నా అంచనా ప్రకారం మళ్ళీ గుడివాడ అమర్నాథ్కి ఇస్తారన్నటువంటి ఊహాగానం ఉంది. గుడివాడ అమర్నాథ్ అప్పుడు అక్కడ ఆ గుడివాడ అమర్నాథ్కి ఇచ్చే కంటే గతంలో చేసినటువంటి ఎమ్మెల్యే బెటర్, అక్కడ మళ్ళీ ఫైట్ అవ్వగలుగుతాడు. ఓకే, అక్కడికి వెళ్తే గుడివాడ అమర్నాథ్ ఓడిపోయే పరిస్థితి ఉంటుంది. గుడివాడ అమర్నాథ్ ఎక్కడ పొడిచినా ఓడిపోతాడు ఈసారి, ఎందుకంటే అతని గురుబలం తక్కువ, ఎందుకంటే స్వామీజీ అనుగ్రహం తగ్గింది కొద్దిగా. ఓకే, గాజువాక. సో గతంలో అక్కడ జనసేన పోటీ చేసిన వ్యక్తి 50,000 ఓట్లు స్టేట్ తెచ్చుకున్నాడు, ఆ తర్వాత మళ్ళీ ఆ ఊరు మొహం చూడలేదు. అట్లా యలమంచిలి, ఇది టైట్ ఫైట్, వైసీపీ పట్టణ ప్రాంతం, మాడుగుల పట్టణ ప్రాంతం. సో ఇక్కడ ఇందులో ఎన్ని వస్తాయి? కాబట్టి ఏంటంటే అసెంబ్లీలో జనసేన వాయిస్ని తగ్గించడం కోసం వ్యూహాత్మకంగా నిర్ణయించుకున్నటువంటి ఈ స్థానాలకే జనసేనకు టీడీపీ పొత్తులో కేటాయించేటువంటి స్థానాలు. ఈ 37 స్థానాల్లో నా అంచనా ప్రకారం బలంగా గట్టిగా గెలిస్తే ఒక 15-20 సీట్లు వస్తాయండి. ఓకే, 15 నుంచి 20 సీట్లు వస్తాయి. అంటే 25లో 37లో అంటే బీజేపీని కూడా కలిపి చెప్తున్నారు మీరు. 25 సీట్లు వస్తే గెలిచేది 10 మళ్ళీ. అదే మనం పోరాడేది ఏంటంటే ఇండిపెండెంట్గా గెలిచేటువంటి సామర్థ్యం ఉంది. పదవి ఇంకోసారి వస్తుందండి, స్వతంత్రతను కోల్పోతున్నట్టు అవుతుంది. నువ్వేం చెప్పాలన్నా పక్క చూసి మాడాల్సిందే కదా, నీ వాయిస్ని స్వేచ్ఛగా చెప్పలేరు కదా. ఏదన్నా అధికార కోసం ఒక మాట అనాలంటే దానివల్ల వచ్చే విమర్శలు ఎంత వస్తాయో, ప్రతిదీ నీవు బానిసత్వంగా పనిచేయాల్సిందే. కాబట్టి ఇండివిజువల్గా పోటీ చేసి మీ బల నిరూపణ చేసుకొని ఇంకో స్టెప్ మీరు అడుగేస్తే తప్పనిసరిగా 2029లోనే మీకు అధికారం చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. లేదు మేము ఇట్లాగే ఉంటాము అని అంటే పుష్కర కాలం పాటు మళ్ళీ సేవ చేసుకుంటూ ఉండాల్సిందే. ఎనివే టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్లో టీడీపీతో కలిసినా కూడా టీడీపీ వీళ్ళకి కేటాయించే స్థానాలు ఇవే 25 నుంచి బీజేపీకి ఒక 10 36 స్థానాలు ప్లస్ 6 బీజేపీకి 2 జనసేనకి. సరే, 25లో 8 పార్లమెంట్ స్థానాల్లో 2 జనసేనకి ఇచ్చి 6 బీజేపీకి ఇవ్వడం అంటే అది సామాన్యమైన విషయం. అంటే ఇక్కడ టీడీపీకి ఎంపీ సీట్లు దొరకాలి కదన్న. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ 2 కూడాను బలవంతంగా అయినా సరే బీజేపీని కిడ్నాప్ చేసుకొచ్చి ఏదో రకంగా బతిమాడో భయపెట్టో బామాడో మొత్తాన్ని తెచ్చి వీళ్ళ యొక్క కుడితిలో పడేస్తారు. అది జరిగేటువంటి పని. ఓకే, అందులో తథ్యం. సో నా అంచనా ప్రకారం బీజేపీ టీడీపీతోనే కలుస్తుంది. కానీ ఈ బీజేపీ టీడీపీతో కలవడం వలన కొంత మేర జగన్కు మేలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఓకే, ఎందుకంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీ సిపిఐ సిపిఎం ఓట్ బ్యాంక్ ఉంది, అది వాళ్ళతో కలిసి వెళ్తుంది అనేది అది సత్యదూరమైన అంశం. కాకపోతే ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ ఏదో షర్మిల గారు ఏదో కాస్త నేను ఉన్నానని ఒక మొగ్గ విస్తారు కాబట్టి, ఇత్తనం వేశారు కాబట్టి ఏదైనా కొంత షేర్ అవుతుందో తప్పితే మరొక విధంగా ఉండదు. సో అల్టిమేట్గా ఏంటంటే ఈ స్థానాలే రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇది ప్రత్యక్షంగా నేను గ్రౌండ్లోకి వెళ్ళి నాకున్న సమాచారాన్ని ప్రేక్షకులు అందించే ప్రయత్నం చేస్తున్నాం. నిన్న ఎలాగైతే మనం 69 స్థానాలు బాహాటకంగా నిర్భయంగా చెప్పామో, ఇప్పుడు ఈ స్థానాలు కూడా మనం నిర్భయంగానే చెబుతున్నాం. మరి ఇప్పుడు 4 రోజుల తర్వాత క్యాండిడేట్లు అనౌన్స్ చేసిన తర్వాత నేను ఇదే లిస్ట్ పట్టుకొస్తాను మీ దగ్గరికి. తప్పనిసరిగా ఇదే లిస్ట్ పట్టుకొచ్చి ఎందుకు చారీ గారు ఆ రోజు అలా చెప్పారు ఇలా చెప్తున్నారని నేను అడుగుతాను మిమ్మల్ని. తప్పే ఉంది. మరి ఇక్కడ నాకు ఇందాక మీరు ఒక డౌట్ చెప్పారు,
కాపులు కమ్మలకు సపోర్ట్ చేస్తారు కానీ కమ్మ ఓట్ బ్యాంక్ కాపులకు సపోర్ట్ చేయదన్నారు, ఎందుకని? ఈ కాపు కమ్మ ఈ రెండు కులాల మధ్య తరతరాలుగా ఆధిపత్య పోరు. మనకు పల్నాడు బ్రహ్మనాయుడు, మగువ మాంచాల, ఈ కారంపూడి, వీటికి సంబంధించిన అంశాల్లో చరిత్రగా చూసినట్లయితే ఈ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు మొదటి నుంచి ఉంది. ఓకే. సహజంగా ఏంటంటే కాపు అనేటువంటిది నేను కులం కాదు అని ఎప్పుడు చెబుతాను. అవును, కాపు కులం కాదు, అది రకమైనటువంటి వర్గం. రాజులకు రక్షణ వలయాన్ని, శత్రు దుర్భేద్యాల మొత్తాన్ని కూడా చీల్చి చెండాడేటువంటి రాజకీయ మహోన్నత విజ్ఞానం కలిగినటువంటి వర్గం ఏదంటే అది కాపు వర్గం. చివరికి మా దౌర్భాగ్యాన్ని కాపును కులంగా మార్చారు. ఒక రకంగా చెప్పాలంటే రాజు తర్వాత రాచరికాన్ని అనుభవించినటువంటి, అది ఎక్కడి నుంచి వచ్చింది? విజయనగర సామ్రాజ్యం నుంచి అనిగొంది నుంచి గండికోట దుర్గం, రాయదుర్గం, చిత్రదుర్గం, కళ్యాణదుర్గం వదలి రాజరాజ నరేంద్రుడి ఆస్థానాన్ని చేరినటువంటి 3 వంశస్థులు, తోటవారి వంశం, సొంకరవారి వంశం, కొత్తపల్లి వారి వంశం, కొసనావారి వంశం, ఎరమాల వారి వంశం, 5 కాపు వర్గాలు, ముద్రగడ వంశం, 6 వంశాలు మొత్తం. కర్ణాటక నుంచి రాయల వారు ఆ ప్రాంతానికి వదిలేసి వెళ్ళిపోయారు వీళ్ళని. ఓకే. సామంత రాజుల కింద అప్పచెప్పేసి వాళ్ళ జమీందారులు ఇచ్చి వెళ్ళినటువంటి వర్గం. నాకు అందుకే కాపు అనగానే మీరు ఎప్పుడు ఆ కులం పేరు చెప్పుకోమాకుండా మీరు మీ స్టేటస్ ఇది. కాబట్టి ఒక్కసారి హంపి వెళ్ళినప్పుడు అక్కడ శాసనం చదవండి. ఈ కాపుల యొక్క వంశం యొక్క లిస్టు మొత్తం కూడా హంపి దేవాలయంలో ఈయన సంబంధించిన శిలల పథకం రాసి ఉన్నారు. కాబట్టి మీరు రాజ్యానికి అనర్హులు కానీ రాజ్యాన్ని రక్షించేటువంటి హోదాలో మీరు కలిగి ఉంటారని ఇప్పుడు నేను తోట సర్వారెడ్డి గారికి, తోట నరసింహం గారికి, తోట త్రిమూర్తులు గారికి, ముద్రగడ గారికి, కొత్త సుబ్బారెడ్డి గారికి చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకు పాపం కాపులకి అంత ప్రాధాన్యత రావట్లేదు అంటే ఇక్కడ వాళ్ళు మెజారిటీ ఆఫ్ ద జనం సార్, ఇప్పుడు దాదాపు 26% ఏమో ఉన్నారు ఏపీలో. ఇప్పుడు నేను కాదట్లేదండి, వాళ్ళు మొదటి నుంచి కూడాను రక్షకులుగా ఉండేవాళ్ళు, శిక్షకులుగా ఉండలేరండి. వాళ్ళు ఒక చిన్న అవమాన భారాన్ని కూడా ఇప్పటికీ సహించలేరు. ఆ బ్లడ్లోనూ ఆ బ్రీడ్లో ఉంది. బ్లడ్ బ్రీడ్ చెప్పుకోవాలంటే కాపు గురించి చెప్పుకోవాలి. ఎట్లాగంటే వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళు ఒక సింహం లాంటి వాళ్ళు. ఎలా సింహం యొక్క లక్ష్యం ఏంటంటే తన దగ్గరకు వచ్చే వరకు తాను ఎవరిని హింసించదు. సింహానికి ఆకలి వేస్తే తన సమవుజ్జి అయినటువంటి జంతువుని సంహరించి తన సొంతంగా తన పంజాతో దాని అంటారంటే కుంభస్థలాన్ని కొట్టి ఆ ఆహారం తిని మిగిలినటువంటి పదార్థాన్ని మిగిలిన జీవులకి వదిలేటువంటి సాంప్రదాయం సింహం యొక్క ధర్మం. ఆ ధర్మాన్ని శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో రాయల వారికి తన కొడుకును కూడా శిక్షించినప్పుడు ఆ కొడుకుని మహామంత్రి తిమ్మరసుని శిక్షించాల్సినప్పుడు కూడా ఒక్క క్షణం ఆలోచించి రాజు యొక్క ఆజ్ఞకి తల ఒగ్గిన వారు ఎవరంటే ఆ కాపు వర్గం. కాబట్టి చివరికి అనాదిగా స్వాతంత్ర ఉద్యమం మొదలైనప్పటి నుంచి నేటి వరకు కాపులకి రాజ్యాధికారం అనేటువంటిది ఇంతవరకు దక్కలేదు. నా అంచనా ప్రకారం పవన్ కళ్యాణ్ గారికి దక్కుతుంది అనుకున్నాం. చిరంజీవి గారికి ఈ పాటికి చిరంజీవి గారికి నిలబడినట్టయితే ఈరోజు మంచి పొజిషన్లో ఉండేవాళ్ళు. సో వారి సోదరుడుగా వారికి మంచి అవకాశం వచ్చింది. ఇకనన్నా కాపులకి మంచి రోజులు వచ్చాయి అని అనుకున్న సందర్భంలో ఆయన ఇలా ఉండటం అనేటువంటిది కాస్త ఏదో ఒక బలమైన బలహీనత, ఓకే, ఏదో బలమైనటువంటి బలహీనతతో ఈయన్ని అలా ఆపుతున్నారేమో అన్నటువంటి ఒక భావన అయితే నాకు ఇప్పటికీ ఉంది. ఎందుకంటే అతను పవన్ కళ్యాణ్ గారు ఇట్లా మీసం ఇలా తిప్పి చెయ్యి
జేబులోకి పోయిందంటే సో అతను ఏదో ఇరిటేషన్ ఉన్నాడనేటువంటి చూపిస్తాడు అతను. సో ఏదో ఒక అసహనం, ఏదో తెలియనటువంటి భయంతో ఉన్నటువంటి బలహీనత ఏదో అతన్ని అడ్డుకట్ట వేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఆయన వర్గం రాష్ట్రానికి ప్రతిపక్షంలో ఉన్న మంచి బలమైన వాయిస్ ఇవ్వాలని, వారికి నవగ్రహాలు పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఇవ్వాలని మనసా వాచా కర్మేణ ఆయన నేను. మీరు ప్రతిపక్షం అనే అంటున్నారు, అధికార పక్షం అని కష్టం. ఇప్పుడు జరగదు నేను చెప్పను, జరగదంటారు కాబట్టి జరగదు, కష్టం. కానీ బలమైన ప్రతిపక్షంగా ఈయన ఎదుగుతాడు, కానీ ఎదగనిస్తారా లేదా అనేది పాయింట్. ఓకే, ఈయన ఎదిగాడు అనుకోండి, మరి నారా లోకేష్ గారి పరిస్థితి ఏంటి? అసెంబ్లీలో వారసత్వం పోతుంది కదా. సో కాబట్టి అసలు పవన్ కళ్యాణ్ ఓడించే ప్రయత్నాలు చేయకూడదని గ్యారెంటీ ఉంది. టీడీపీ వాళ్ళే ఓడించే ప్రయత్నాలు చేయొచ్చు, తప్పేముంది అందులో? భీమవరం ఓడిపోలేదా? గాజువాక ఓడిపోయిన కారణం ఎవరు? మరి 2014లో నీకు అధికారం వచ్చిందంటే ఎవరి వల్ల వచ్చింది? సో అధికారాన్ని అందించడానికి, అధికారంలో మంచి పదవులు పొందడానికి కాపు వర్గం ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి పీఠం ఎక్కడానికి మాత్రం ఎందుకో పరమపద సోపాన పటంలో చివరి క్షణంలో వారు తిరిగి ఆ నిచ్చిన పై నుంచి కిందే పడుతున్నారు. కాబట్టి కాపు సోదరుడు దీన్ని గమనించుకొని పవన్ కళ్యాణ్కి మంచి ధైర్యాన్ని, సాహసాన్ని ఇచ్చి వారికి సహకరించాలని మన ఈహా టీవీ ద్వారా వారిని నేను కోరుకుంటున్నాను. చూద్దాం మరి అది కూడా. ఎందుకంటే మీరు ప్రకటించిన ఈ లిస్ట్ బీజేపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, ఒకవేళ వాళ్ళ కూటమిలోకి వస్తే 20 స్థానాలు మరి ఇదే కంటిన్యూ అవుతుందా, లేదంటే ఏదైతే జనసేన పార్టీ డిమాండ్ చేసి మీరు చెప్తున్నట్టు 50 నుంచి 60 స్థానాలు తీసుకుంటుందా కూడా చూడాలి. ఒకవేళ తీసుకుంటే మాత్రం మెజార్టీ స్థానాల్లో జనసేన గెలిచే అవకాశం ఉంటుందని చెప్పేసి చారీగా చెప్తున్నారు. సో ఇది ఈరోజు ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.